అనేది మన తెలుగులో ఇప్పటి నుంచి కాదు, మూర్తి సినిమాలు ఆడినప్పటి నుంచి కూడా మన తెలుగు పరిశ్రమ అనేది ఉందండి. ఇవాళ ఆ తెలుగు పరిశ్రమ అనేది ఏమేం జరిగిపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గంచింది. ఎందుకంటే మొత్తం ఈ 24 క్రాఫ్ట్ కి సంబంధించింది కానీ, ఇప్పుడు ఈ కొంతమంది ప్రభాస్ గారు లాంటి వ్యక్తులు కానీ వీళ్ళంతా ఏంటంటే దేశానికి దాటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది కథానాయకులుగా ఏర్పడిపోయారు. ఇక్కడ ఈ టెక్నికల్ గా కూడా మనకి మంచి మంచి టెక్నికల్ గా అంటే కెమెరాస్ కానీ ఇవన్నీ వాటిలో కూడా డెవలప్మెంట్ జరిగింది. ఈ తెలుగు సినిమా పరిశ్రమ 91లో మర్రి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ లోనే ఉండాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అందరూ అటు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఒక జీవో జారీ చేసిన తర్వాత అందరూ కలిపి మళ్ళీ పొట్ట చేత పట్టుకుని, అంటే అక్కడ ఆస్తులు కూడా పెట్టుకున్నారు 24 క్రాఫ్ట్ సంబంధించి గోడౌన్ లెక్కన లేదంటే పిల్లలు కట్టుకోవడం కానీ ఏదైనా కానీ చేసుకున్నారు. తద్వారా మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ నిర్మాణం అనేది ఒక సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పద్మరాయర్ కానీ ఇక్కడ అట్లాంటి చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఇట్లాంటివన్నీ మళ్ళీ నిర్మాణం పెట్టుకున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటా ఉండంటే ఆది నుంచి కూడా మనం డెవలప్ అవుతున్నాం అనుకుంటుంటే కొద్దీ ఈ విభజన వచ్చిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండాల్సిన సినీ పరిశ్రమ అటు ఇటుగా విచ్ఛిన్నం అయిపోతుంది. దానిలో భాగంగానే వాళ్ళ రోజున మొత్తం పూర్తిగా హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఉంటుంది అన్న టైంలో మళ్ళీ 2014లో మళ్ళీ విభజన అవుతుంది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వీళ్ళు పొట్ట చేతి పట్టుకొని మళ్ళీ ఈ వైజాగ్ దగ్గరికి ఎట్లా వెళ్తామో అని చెప్పేసి రామానాయుడు గారు లాంటి వ్యక్తులు కానీ కొంతమంది వ్యక్తులు వైజాగ్ దగ్గర స్థలాలు కొనుక్కొని అక్కడ నిర్మాణం చేయడానికి అయితే సిద్ధమయ్యారు. కానీ 2019 తర్వాత పరిస్థితులు చూస్తా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాము వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, మీకు ఖచ్చితంగా సినీ పరిశ్రమకు ఒక మంచి గుర్తింపు చేస్తాము మేము చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి సినిమా టికెట్ల విషయంలో చాలా దారుణాతి దారుణంగా వ్యవహరించారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దానిలో భాగంగానే ఆ టైం మా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా స్పందించకపోగా కళామ తల్లికి ముద్దు పెట్టగా నేను ముద్దు పెట్టగా నేను వస్తున్నానని చెప్పేసి రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు గారు లాంటి వ్యక్తుల్ని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పెద్ద మనసుతో చూడాలని చేతులు జోడించి చేసుకున్నా కానీ ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకి ఏం చేయలేని పరిస్థితి. కానీ ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు ఇవాళ రోజున రామారావు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు ఇట్లాంటి మహానుభావులు చెప్పిన తర్వాత ఈ తరంలో 3 తరాలు చూసిన తర్వాత ఈ తరంలో చిరంజీవి గారు ఒక్కలే ఉన్నారు దాసనారాయణరావు గారి తర్వాత. అటువంటి స్థాయి వ్యక్తి ఆయన, ఒక శిఖరం, ఆయన స్వశక్తితో వచ్చిన వ్యక్తి, కష్టాన్ని చెమటగా మార్చుకొని స్వయం కృషిగా ఇప్పటికీ ఎదుగుతున్న వ్యక్తి. అందుకనే వాళ్ళ రోజున ఆయనకి బ్యాక్ బోన్ గా ఎవరు లేకపోయినా కానీ చిరంజీవి గారికి ఆయన మంచితనాన్ని ఆశ్రయం చేసుకొని ఇప్పుడు వరకు ట్రస్ట్లు కానీ కరోనా టైంలో ఏ కథానాయకుడు ముందుకు వచ్చి బయటకు వచ్చి సేవలు చేశారు చెప్పండి? చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు కానీ, టీకాలు వేయించడం కానీ, వ్యాక్సినేషన్ చేయించడం కానీ ఇవన్నీ చేశారు. కొంతమంది అడుగుతున్నారు కదా ఏం చేశారు మీరు సేవను అడుగుతున్నారు, కొంతమంది వాళ్ళకి ఏం చెప్తారు? అదే సార్, నేను అంటే చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న మాటతో వివరించేది కాదు. నేను అందుకనే స్టార్టింగ్ నుంచి మద్రాసు దగ్గర నుంచి నేను వచ్చింది కూడా ఇదే. సమయం తక్కువ ఉంది, త్వరగా చెప్పండి ప్లీజ్. శేఖరన్న మీరు కానీ నేను కానీ కూటమిలో కలిసిన తర్వాత ఇవాళ డిబేట్లకు వెళ్ళినప్పుడు మనం ఎన్నిసార్లు ప్రస్తావిస్తాం? మీకు కానీ నాకు కానీ కంబైన్డ్ గా మనం ముందుకు ఎట్లా నడిచేస్తాం? అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మాట మీద ఎట్లాగైతే ఉంటారో మనిద్దరం కూడా అదే విధంగా ఉంటామా లేదా? కానీ ఇక్కడ ఇంకొక మాట తప్పుగా అనుకోపోకుండా, మనం నెల జీతాలు ఇస్తే కడుపు నింపుకోలేని కొంతమంది కుహానా మేధావులు, మనం చెబితే గాని పార్టీ అభివృద్ధి కోసం చెయ్యండిరా అని చెప్పేసి మనం చెప్తే చెయ్యలేని సన్నాసులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి విచ్ఛిన్నం చేసే దిశగా కొంతమంది చునకానందం పొందుతున్నారు ఈ అగ్గి రాజేస్తా కూటమిలో.
కానీ అన్న ఇక్కడ ఒకటి చెప్తారన్న, ఏం చేసినా గాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా ఆయనకి సొంత అన్నయ్య అయినా కానీ మేము దైవ సమానంగా కొలుచుకునేది చిరంజీవి గారు. కానీ ఇవాళ జనసేన పార్టీ గాని ఇవాళ టీడీపీ గాని నడుస్తున్న చర్యలు చూస్తా ఉండంటే సొంత పార్టీలోనే మన పక్కనే కూర్చొని విచ్ఛిన్నం చేసే దిశగా, ఇంట్లో నుంచి గడపలో నుంచి బయట అడుగు పెట్టలేని వ్యక్తులు కొంతమంది ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరోకి వస్తారు, హైదరాబాద్ లో ఉండరు, విజయవాడలో ఉండరు, చెన్నై బెంగళూరులో మాట్లాడతారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, వీడియోలు చేసి పంపిస్తారు, 10 లైక్లు వచ్చినాయి, 10 కామెంట్లు వచ్చినాయి అంటే ఇష్టారీతిగా వ్యవహరిస్తారు. అన్నా ఒక్కొక్కరిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అన్న. నిజం చెప్తున్నా కదా, ఒళ్ళు బలిసి తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మధ్య దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళకి నిజం చెప్తున్నా కదా, సినిమా టికెట్ల మీద ఉన్న దృష్టి ఒక్క నా కొడుక్కి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం కూడా ఒక చెయ్యొద్దామని ఆలోచన లేదు. తిండి దెబ్బలు మానేసి మనం తిరుగుతున్నాం స్టూడియో చుట్టూ, తిండి దెబ్బలు ఒక నిమిషం సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాటనే మాట్లాడకపోతే రేపు పొద్దున నేను అపోజిషన్ అయిపోతాను, పార్టీ నుంచి నా మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అవుద్ది. ఇక్కడ నేను అదే చెప్తున్నా కదా, లైవ్లు అంటారు, రివ్యూలు ఇచ్చేసుకుంటారు, గ్రూప్ డిస్కషన్లు చేసేసుకుంటారు, అంతా చేసేసుకుంటారు. ఇట్లాంటి చెప్తున్నా కదా, చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అంటే చిరంజీవి గారి స్థాయి ఆయన కాలి కోటికి సరిపోయే వ్యక్తులు కూడా. మీరేదో చెప్పారు ఇందాక, దాని మాట మీద కట్టుబడి ఉన్నారా? కూటమిలోనే ఉంటూ కూటమినే విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కొంతమంది కూటమిలోనే చేస్తున్నారు ట్రోలింగ్ అని మాట్లాడుతున్నారు, కట్టుబడి ఉన్నారా మాటకి? నిన్న నేను ఒక వీడియో చూసా, కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల. నేను ఇప్పుడు వరకు నేను ఆడపిల్లని ఏ రోజు కూడా, రోజా కూడా ఇన్ని మాటలు మాట్లాడితే ఇన్ని ఎందుకండి మీరే మాట్లాడుతున్నారు, గౌరవంగా మాట్లాడండి, అలా వద్దు ఒక నిమిషం. కానీ నిన్న ఒకటి మాట్లాడింది చిరంజీవి గారిని, చెన్నైలో ఉంటుందో బెంగళూరులో ఉంటుందో కానీ తెలియదు, కానీ నేను మాత్రం తీసుకునే యాక్షన్ మాత్రం కూటమిలో అయితే నేను పై స్థాయి వరకు వెళ్ళి నేనైతే రిపోర్ట్ చేస్తాను. వాళ్ళ స్థాయి అది కాదు, వాళ్ళు విధానాల మీద మాట్లాడాలి. చిరంజీవి గారు మీరేం చేశారంటే చెన్నై బెంగళూరులో ఉండేది, దానికేం తెలుసు చిరంజీవి గారి స్థాయి గురించి? చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత దానికి ఏముంది? నెలకి జీతం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సార్ మహిళ మాట్లాడితే మహిళ గురించి మాట్లాడుతున్నారు, దాన్ని దీని అనొద్దు, మీరు అడగండి, డైరెక్ట్ గా విమర్శించండి, అనొద్దు. మాకు కడుపుకోండి, మాకు దైవ సమానం చిరంజీవి గారు. ఆ వ్యక్తిని ప్రశ్నించడానికి, ఆ వ్యక్తిని నువ్వేం చేసావు అనడానికి ఏం తెలుసు? ఆయన ఒక శిఖరం ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం. ఎవరావిడ ఇంతకి? సార్ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే కనుక ఫ్యాన్ వారు ముసుగులో మేమైతే రాష్ట్రం కోసం మేము ఇవాళ రోజున శేఖర్ రెడ్డి అన్నా నేను రాష్ట్ర అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం, కూటమిలో ఒక భాగమైనా కానీ కలిసినట్టు చేస్తున్నాం. ఆయనకి నాకు వైరం లేదు, కానీ కొంతమంది కోహన మేధావుల గురించి నేను చెప్తున్నా. ఇంతకీ ఎవరా మహిళ? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మడిచి అంకల్పంలో పెట్టుకోమండి. ఎవరా మహిళ ఇంతకీ? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? హ్యాష్ ట్యాగ్ అనే ఒక టీవీ ఛానల్ గురించి చెప్తున్నాను. హ్యాష్ ట్యాగ్, ఓకే, చెప్పండి. సో రైట్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, 2 minutes ప్లీజ్. లక్ష్మణరావు గారు వాయిస్ మ్యూట్లో ఉంచండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మనం ఇంత సుదీర్ఘమైన డిస్కషన్ లో మళ్ళీ మనం చెప్తున్నా, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో వక్రీకరించి ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు నాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. తప్పేముంది, మా అన్నయ్య మాట్లాడిన మాటలో తప్పేముంది, ఇస్తాము. ఎందుకంటే సినిమాటోగ్రఫీ కూడా కందులు దుర్గేశ్వర జనసేన పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. సో ఆ యొక్క నందవర్ధి ఇవ్వాలన్నా, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మీరు అనేది ఏంటంటే సొంత అన్న కోసం ఎప్పుడు కూడా పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా ట్రోల్స్ చేసే వాళ్ళని కూడా కనీసం ఆపలేని దయనీయ స్థితిలో ఉన్నారంటారు మీరు?
అంతే కదా సార్. ఇప్పుడు మాకు బాధ అనిపించింది సార్. ఒక చిరంజీవి అభిమానిగా, నేను చిరంజీవి అభిమానిగా, మీకు తెలిసిందే. పార్టీలు వేరవ్వచ్చు, వేరు వేరు పార్టీలు ఉండొచ్చు. చిరంజీవి గారికి అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు పార్టీలకు అతీతంగా. అటువంటి గతంలో ఇదే బాలకృష్ణ గారు వాడోడు ఈడోడు అన్నప్పుడు కూడా బాధపడ్డాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మా అన్నయ్య అటువంటి మాట అనకూడదని అంటే ఇంకా గౌరవించేవాళ్ళం. ఎందుకంటే సార్, రాజకీయాలు మనకి లబ్ధి కోసం మనం రాజకీయాలు చేస్తాం. అరే మనకి లబ్ధి చేకూర్తే చాలు. మన ఇంట్లో ఆడవాళ్ళు తిట్టినా, మన ఇంట్లో అన్నదమ్ములు తిట్టినా, మనం ఏ తిట్టినా పర్లేదు, మనం భరించేద్దాం, మనకు కావాల్సిన దానికి మనకు వస్తే చాలు అనుకుంటావా? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎస్ పవన్ కళ్యాణ్ గారు అది తప్పే ఉందండి. మీ అన్నగారు అన్నారు పక్క రాష్ట్రం ఏదో పాకిస్తాన్ లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని అనలేదే. మన రాష్ట్రం పక్క రాష్ట్రం మన రాష్ట్రం అని అన్నారు ఆయన. దాన్ని తప్పుగా ట్రోలింగ్ చేయడం ఎందుకు, మాట్లాడటం ఎందుకు? నేను ఒకటే చెప్తాను సార్, క్రిస్టల్ క్లియర్ గా మళ్ళీ దీని మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే గతంలో 2014 అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో కూడా సినిమా ఇండస్ట్రీని పిలిపించి ఇగో ఆంధ్రప్రదేశ్ లో మీకు స్థలాలు ఇస్తాం, మీరు సినిమా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయండి అని అలా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి స్థలాలు ఇస్తానన్నారు, ఇచ్చారు కొంతమందికి. మీకు ఎవరెవరికి కావాలో చెప్పండి. చిరంజీవి గారిని అడిగారు, అల్లు అరవింద్ గారిని అడిగారు, మీకు స్థలాలు ఇస్తాం, డెవలప్మెంట్ చేయండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రాజకీయంగా చిరంజీవి గారిని తక్కువ చేశారని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందేస్తారు. అది బాధ అనిపించింది. ఈ రోజున చిరంజీవి గారు కూర్చుని ఉంటే మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకొని చిరంజీవి గారు వైపు కాలు వేసుకుని కూర్చొని ఉన్నారు. మరి చిరంజీవి చాలా ఉందంగా కూర్చున్నారు. అలాంటి దాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి సార్? రైట్. రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకల్లా రేవంత్ రెడ్డి గారు మీరు కాలు మీద కాలు వేసుకుని మా అన్నయ్య పక్కన కూర్చుంటావా? మా అన్నయ్య అలా కూర్చుంటే ఎందుకు కాలు మీద కాలు వేసుకున్నావు అన్నది పేరే సార్. వక్రీకరించడానికి, అది వక్రీకరించి రాజకీయం చేయడానికి చాలా కోణాలు ఉంటాయి సార్. అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఓట్లు దండుకోవడానికి పీక్ స్థాయిలో వైఎస్ఆర్ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టడానికి మా అన్నయ్య నమస్కారం పెట్టి ప్రతి నమస్కారం పెట్టలేదు, సంస్కారం లేదని పెట్టారా? వ్యక్తులు ఈ రోజున చిరంజీవి గారి గురించి ఇంత అవమానపరిస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, అభిప్రాయం అర్థమైంది. ఎస్, శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ ట్రోల్స్ కు ఎటువంటి సంబంధము లేదు. ఓకే, దాంట్లో అది బ్లాంకెట్ స్టేట్మెంట్ సార్. Yes. రెండోది, చిరంజీవి గారు మాకు పవన్ కళ్యాణ్ గారి సొంత సోదరుడు, పెద్ద సోదరుడు. మాకు ఆయన మీద తగినంత గౌరవం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పెద్ద మెగాస్టార్. ఎక్కడ కూడా మేము ఆయన్ని